అది తీసుకొచ్చే ఎల్లో కలర్ షర్ట్ పోసే. ప్లీజ్ వదిలేసేయండి, న్యూసెన్స్. నన్నే మోసం చేస్తావురా? నాకు అబద్ధం చెప్పి వెళ్ళి నా ముందే యదవేషాలేస్తూ తిరుగుతావా? చూస్తా ఎక్కడికి పారిపోతావో అది చూస్తా. నీ పట్ల కూడా చదువుకో, అర్జెంట్గా మన ఊరు వెళ్తున్నాం. ఏమైందిరా సడన్ గా? ఊళ్ళో నాకేమైనా సంబంధం చూసావా? ఇదొక్కతే. ముందు బట్టలు సర్దుకో, తర్వాత సిగ్గుపడొచ్చు. సిగ్గుపడింది చాలు, ముందు బట్టలు సర్దుకో. ఓ పీక కోస్తాని సినిమాకి వెళ్తున్నారా? ఈ బట్టలు సర్దుకోవడం దేనికి బావా? ఆ శ్రీహరి గారు రెస్టారెంట్ లో చూసాను కదా, నేను ఇక్కడే ఉంటే ఏదో మూమెంట్ లో వచ్చి నా పేక్ కోస్తానని ఊరు చెక్కేస్తున్నాను. ఓరి నా పిచ్చి బావో, ఆ శ్రీహరి గారు నేను నిజంగా చూస్తుంటే అక్కడే వేసినవాడు కదా, ఇంత టైం ఎందుకు ఇస్తాడు చెప్పు? కరెక్టే కదా? ఏది కరెక్టు? అయ్యా, వాడు తమర్ని వెధవం చేస్తే మీరు నన్ను చంపడం ఎందుకయ్యా? నేను చంపుతానంది నిన్ను కాదు, వాణ్ణి. అప్పుడు ఐ విల్ కిల్ హిమ్ అనాలరా నీ ఎదవ ఇంగ్లీషు నువ్వును. అయ్యా, వాడు ఏం చేశాడయ్యా? మోసం. వాడి ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ ఇవ్వాలని చెప్పి వెళ్ళినోడు ఆ పని వదిలేసి రెస్టారెంట్ లో పడి తిరుగుతా ఉన్నాడు. వాడిని అక్కడే వేసేలేపోయారా? వేసేసి ఉండేవాణ్ణి, కానీ పబ్లిక్ ప్లేస్ అయిపోయింది. వస్తాడుగా ఇక్కడికి, అప్పుడు చెప్తా వాడి పని. ఒకవేళ ఈ రోజు నేను వచ్చాక వేసేద్దాం అనుకున్నా అంటావా? బావా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒకవేళ వాడి ప్లాన్ అదే అనుకో. అనుకో, మనిషిని పొందే మనుషులు ఉంటారు కదా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావని ఏదో చేసేయి. మనకి అలవాటు కదా. బావా, అర్జునుడి చుట్టూ ఎన్ని ఉన్నా అర్జునుడి దృష్టి మాత్రం చెట్టు మీద ఉన్న పక్షి కన్ను మీద మాత్రమే ఉంది. అంటే నీ దృష్టి కూడా వీటన్నిటి మీద ఉండకూడదు. కేవలం నీ టార్గెట్ ఓన్లీ ప్రియ మీద మాత్రమే. చూడండి సార్, మన సూపర్ స్టారు దుమ్ములే పేస్తున్నారు, లవ్ మ్యాగ్నెటిక్ పవరు. అయ్యా, మీరు పర్మిషన్ ఇస్తే ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తాను. మీరు పాప్కార్న్ తింటూ కార్టూన్ చూస్తున్న చిన్న పిల్లాళ్ళగా ఎంజాయ్ చేసేసేయండి. టిప్పు పెట్టుకో. సమయానికి నన్ను పంపి రక్షించేలా చేయడం వల్ల నా ఫ్రెండ్ బతికి బట్టగట్టాడు. అంతా మీ దయ. అందుకే ఈ రోజు మీ పేరు మీద ప్రత్యేకమైన పూజ చేయించి ఈ ప్రసాదం మీకిమ్మన్నాడు మా వాడు. తీసుకోండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుళ్ళలాంటి మా శ్రీహరి గారిని మోసం చేసి చెవులో పువ్వు పెట్టి ఆయన్ని వీపీ చేస్తే ఆయన ఊరుకోవచ్చేమో గాని నేను మాత్రం ఊరుకోను. ఈ రావు గారు మెగాస్టార్ లాగా బిల్డప్ ఇస్తూ అయ్యగారు పొగుడుతున్నాడా? రావు గారు, మీరు పొద్దునే తాగొచ్చారా ఏంటి? నేనెందుకు మందు కొట్టొస్తాన్రా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ తో మందు పార్టీ చేసుకున్నది నువ్వా నేనా? మందు పార్టీయా?
రాముగారు ఇది ఏ బ్రాండ్ ఏంటి? నేను ఇక్కడ ఇంత సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటే నీకు వాడు తాగే బ్రాండ్ కావాల్సి వచ్చిందే. కొట్టానట పగిలిపోదు. రావు గారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నేను నిజంగానే నా ఫ్రెండ్ కి బ్రెడ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఏ రెస్టారెంట్ లో బాబు? పార్టీకి వెళ్ళడానికి నన్ను ఇరికించావు కదరా, ఇప్పుడు చూడు నిన్నెలా ఇరికిస్తాను. అలా గుటకలు మింగడం కాదు. కమాన్ ఆన్సర్ మీ. రెస్టారెంట్ లో ఎవరైనా బ్రెడ్ ఇస్తారా? సరే అది వదిలే. ఇప్పుడు మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు బాబు. అది 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 డిశ్చార్జ్ చెప్పి వెళ్ళిపోయాడు సార్. నిన్ననే యాక్సిడెంట్, నిన్నే బ్లడ్ ఎక్కించుకుని ఈవేళ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు అని చెప్తే నమ్మడానికి నేను ఆయనలా వీపీ. మీరు కూల్ అయ్యా. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. అది సీక్రెట్, చెప్పకూడదు. వాడి గురించి చెప్పకూడదు సీక్రెట్ అన్నావంటే మీ వాడు శ్రీహరి గారిని వేసేయడానికి వచ్చిన మనీషా. దేవుళ్ళ లాంటి శ్రీహరి గారిని చెప్పడానికి వచ్చిన మనిషా అని నా ఫ్రెండ్ మీద వేసి నిందుకు సమాధానం చెప్పడానికే ఈ సీక్రెట్ చెప్తున్నాను. ప్రాణం పోయినా సరే చెప్పుండేవాడు కాదు. నీ ఓవరాక్షన్ ఆపు. చెప్పకపోతే నీ ప్రాణం ఎలాగో పోద్ది. చెప్తాను సార్, చెప్తాను. మన ప్రాణాలను కాపాడటానికి బార్డర్ లో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సీక్రెట్ ఆర్మీ మేజర్ నా ఫ్రెండ్. ఓహో, బార్డర్లో ఉండాల్సిన ఇక్కడేం చేస్తున్నాడు? వాడు ఇక్కడ లేడు, అక్కడే ఉన్నాడు. అక్కడెక్కడో ఉన్నోడికి ఇక్కడ బ్లడ్ ఎలా ఇచ్చావు అన్నదేగా నీ డౌట్. నా డౌట్ కూడా అదే. అంటే మా వాడు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాడు, అందుకని నా బ్లడ్ సీక్రెట్ గా తీసి అంతకన్నా సీక్రెట్ గా బార్డర్ లో ఉన్న మా వాడికి పంపారన్నమాట. అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాడు అంటున్నావు, అదేం ఆపరేషన్ అమ్మా? అంటే పోక్రీలో మకేష్ బాబు లాగా? ఏంటే మహేష్ బాబు అంటూ మధ్యలో దూరిపోతున్నావు? మహేష్ బాబు అంటాం కూడా చేత కదా, పోతలుగా. ఆ పంకజానికి అర్థం కూడా మీకు అర్థం కాదు కదండి. సిగ్గుపడింది చాలు, పక్కకి రా. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. దేశ రక్షణ సంబంధించింది కాబట్టి నేను ఒక్క ముక్క కూడా చెప్పలేను. అయితే మీరు నమ్మట్లేదు కదా, ఇంక నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. నమ్మకం లేని చోట్ల నేను ఇంకా పని చేయలేను, నేను వెళ్ళిపోతాను. నిన్ను నమ్మడం లేదని ఎవరన్నారు దేశం గురించి అంత పెద్ద సీక్రెట్ చెప్పాక? కానీ ఇంకా తెలియాల్సిన విషయం ఇంకోటి ఉండదు. ఏ విషయం గురించి సార్? నువ్వు నీ ఫ్రెండ్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో నన్ను చూసి అక్కుంటుకుంటూ వెళ్ళింది ఎవరు? సంతోష్ మీద వేడి వేడి సూప్ పోయించింది ఎవరు? మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు సార్. నీకు అర్థం కావడం లేదా? అర్థమయ్యేలాగా చెప్తాను విను. రే సత్యా, ఈయనే సార్ నాకు డబ్బులు ఇచ్చి ఆయన మీద సూప్ పోయమంది ఈయనే సార్. వీడు ఎవరిని చూసి ఎవడనుకుంటున్నాడు? అట్టికి ఆమ్లెట్ కి తేడా తెలియదు అనుకుంటున్నారా? ఈయనే సార్ సూప్ పోయమంది ఈయనే. మీరు తప్పు చెప్తారు సార్. రే సత్యా, అయ్యా డివిడి ఆన్ చేయరా. చంపేశారు సార్. వాడు నేను కాదు, నా తమ్ముడు. ఏంది, నీ తమ్ముడా? అవును సార్, మీరు విన్నది నిజమే. వాడు అచ్చం నాలాగే ఉంటాడు. మేమిద్దరం కావాలన్నమాట. హలో బ్రదర్ సినిమా లాగా ఉంది. కవల్లా మళ్ళీ కొత్త స్టోరీనా? ప్లీజ్ రావు గారు,
సహనానికి కూడా హద్దుంటుంది. చెరువుకు గట్టుంటుంది, సముద్రానికి ఒడ్డుంటుంది అనే డైలాగులు మేము చెప్పగలం. మీరిద్దరూ అన్న ప్రూఫ్ ఏంటి? వెనకాలంత ప్రూఫ్ పెట్టుకుని ఇంకా ప్రూఫ్ అడుగుతారేంటి రావు గారు? ఇదిగో నువ్వు చెప్పేది మేము నమ్మాలంటే మీ తమ్ముడు ఇక్కడ తీసుకుని రా. అవును బాబు, ఫోన్ చేసి ఆయన రమ్మనండి. డబల్ పుట్టవు సినిమాలు చూడటమే గాని బయట ఎక్కడ చూడలేదు. అవును, ఫోన్ చేసి మీ తమ్ముడు ఇక్కడికి రమ్మని చెప్పు. అంటే వాడు రాడు సార్. ఎందుకని? వాడు నాలా కాదు సార్. నీలాగే ఉంటాడని చెప్పావు కదా సార్, వాడు చూడటానికి మాత్రమే నాలా ఉంటాడు సార్. నేను రమ్మన్నానని చెప్పు. నేను కూడా రమ్మన్నానని చెప్పండి, నాకు కూడా చూడాలనుంది. నీకెందుకు అంత తొందర? వెళ్ళి పని చేసుకోపా. నా తమ్ముడు రాడు సార్. శ్రీహరి గారు లాంటి పెద్ద మనిషి చెప్పినా కూడా రాడా? అంటే వాడికి పెద్దలంటే గౌరవం లేదు. నా మాట అస్సలు విండు. నంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి మాట్లాడతా. వాడు తెలియని నెంబర్ ఎత్తడు సార్. అయితే నీ నంబర్ నుంచి చెయ్యి. నా నెంబర్ కూడా ఎత్తడు సార్. ఏ నువ్వు వాడికి తెలీదా? తెలిసిన వాళ్ళ నెంబర్ కూడా ఎత్తడు సార్. అదేంటి? చెప్పాను కదా సార్, వాడు కొంచెం తేడా అని. వాడికి కొంచెం తిక్కుంది. మా శ్రీహరి గారి కంటే తిక్కెక్కువ రావు! నువ్వులే. పద, మీ ఇంటికి వెళ్ళి మీ తమ్ముడు చూద్దాం. వాడు ఇంట్లో ఉండడు సార్. వాడు పగలంతా పబ్బుల్లోనూ అమ్మాయిలతోనూ అక్కడ ఇక్కడ తేడా లేకుండా తిరుగుతుంటాడు సార్. అయితే రాత్రికి వెళ్ళి చూద్దాం. వాడు రాత్రులు కూడా ఇంట్లో ఉన్నాడు సార్. వాడు జాబ్ చేస్తున్నాడు. పోనీ అక్కడికే వెళ్దాం. వాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు కూడా తెలుసు సార్. అంటే వాడు ఏం జాబ్ చేస్తాడో కూడా తెలియదా నీకు? అంటే అది ఇందాక నుంచి చూస్తున్నా నీ మాటలతో మమ్మల్ని డాన్స్ చేయిస్తావా? కరెక్ట్గా చెప్పారు రావు గారు. మా వాడు డాన్స్ చేస్తాడు. అంటే మీ తమ్ముడు డాన్స్ మాస్టర్? అవును, మా వాడు డాన్స్ మాస్టర్. ఎవరెవరికి నేర్పాడు ఇప్పటి వరకు? అదే మన ఈటీవీలో వచ్చి డి డాన్స్ షో పార్టిసిపెంట్స్ అందరికీ నేర్పిస్తాడు. అయ్యో, నాకు ఆ షో అంటే ఎంత ఇష్టమో. మన అబ్బాయికి డాన్స్ మాస్టర్ కావాలి కదా. ఎలాగో వీడు తమ్ముడు డాన్స్ మాస్టర్ అంటున్నాడు కదా, కాబట్టి మన బాబుకి వాడిని డాన్స్ మాస్టర్ ఫిక్స్ చేద్దాం. అప్పుడు చచ్చినట్టు వచ్చి తీరుతాడు కదా. నీ లైఫ్ లో పనికొచ్చే పని ఏదైనా చేసావంటే అది నాకు ఈ ఐడియా చెప్పడమే. విన్నావుగా? రావు చెప్పినట్టుగా మీ తమ్ముడిని ఈ రోజు నుంచి మా అబ్బాయికి డాన్స్ నేర్పడానికి రమ్మని చెప్పు. ఇంకేం చెప్పొద్దు. మీరున్నాండి సార్, మీ డైలాగ్ నేను చెప్తాను. మా వాడు రాడు, వచ్చిన డాన్స్ నేర్పడు, పైగా తొక్కలో తెక్కుందని పెచ్చ పెచ్చ మాటలు చెప్పకు. మీ వాడు రాకపోతే తోలు తీసి ఆరేస్తా. ఇది నా మాట కాదు, మా అయ్య మాట. ఆయన శాసిస్తాడు, నేను పాటిస్తాను. సరే సార్, వాడితో మాట్లాడి ఎలాగైనా వాడిని మీ దగ్గర పంపిస్తాను. అంత సీన్ జరిగిందన్నమాట. ఆ శ్రీహరికి నిజం తెలిస్తే నెక్స్ట్ మినిట్ నీకు పడగట్టేస్తారా? అందుకే కదరా టెన్షన్ తో చచ్చిపోతున్నాను. వాడు చంపేలోపు టెన్షన్ తో నేనే పోయేలా ఉన్నాను. బాబా ఐడియా ఏంట్రా అది? నేను నీ తమ్ముళ్ళు అక్కడికి వస్తే అమ్మ, ఇందాక ఏ విన్నావు? నా తమ్ముడు అచ్చం నాలాగే ఉంటాడు, మీ ఇద్దరం కావలపిల్లం అని చెప్పాను కదా. కరెక్ట్ కదా, అచ్చ నీలాగే ఉండాలి. ఇప్పటికిప్పుడు నీలా ఉండేవారంటే కష్టమే కదా. ఐడియా బాబా, వద్దులే. నీ ఫేస్ లాంటి మాస్క్ ఒకటి చేయించి అది వేరే వారికి పెడితే ఎలా ఉంటుంది? అంత దరిద్రంగా ఉందా బావా? అయితే మనం సినిమా ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే. సినిమా ఫార్ములానా? ఏంట్రా అది? అల్లరి మగుడు, ఆవిడ మా ఆవిడే కింగ్. ఎన్ని సినిమాలో చూడలేదు బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంతకన్నా బెటర్ ఐడియా లేనేలేదు. నువ్వే తమ్ముడిలా కొంచెం గెటప్ మార్చి అక్కడికి వెళ్తే. భయ్యా, శ్రీహరి హౌస్ ఇదేనా? ఓకే అన్నా
రామనా ఏంది గెటప్ పోకిరిలో మహేష్ బాబు లెక్క మస్తుకున్నావన్నా భయ మన పేరు రామ్ కాదన్నమాట వారి తమ్ముడు అన్నమాట మన పేరు లక్ష్మణ్ అన్నమాట ముద్దుగా లక్కీ అంటారన్నమాట ఏంటి భయ బాడీ మస్తు పెంచినావు దా ఓ సెల్ఫీ తీసుకుందాం పని అయిపోద్ది. ఓకే రామ్ లక్ష్మణ్ మన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లెక్క రాంబాబు మీ హలో బ్రదర్ తీసుకురాలేదా ఈ 2 ఫోటోలు ఒకే ప్రేమలో చూడాలని నా మనసు లబలబలాడిపోతుంది. హలో నేను లక్కీని రాముకి 2 నిమిషాలు తక్కువ తమ్ముడిని తమ్ముడా? నీకు డాన్స్ వచ్చా? ఏదో కొంచెం వచ్చు. నేను నేర్తానులే చోట నువ్వు హీరోయిన్ లో బానే ఉన్నావు. ఇంట్లో దుమ్ము దులపడం కాదు ఇండస్ట్రీ దుమ్ము దులిపెద్ది గాని నెక్స్ట్ తమన్నా నువ్వే. ఎక్స్క్యూజ్ మీ. వీడు మాయగాడు ఊహ కన్నడోడు వీడి వరకు పడిన వాడు పైకి తేలడు వీడు కంటిరోడు అంత చిక్కనోడు కోటి తలల తెలివి కైల క్వశ్చన్ మార్కుడు హా ఇక్కడ శ్రీహరి భయ్య ఎవరు భయ్యా? ఓ నైస్ టు మీట్ యు. శ్రీహరి అంటే ఇంకా మా రియల్ స్టార్ శ్రీహరి ఏమో అనుకున్నా. మా అయ్య రియల్ స్టారే కాదు రెబల్ స్టార్ కూడా. భయ్యా ఈ స్పూన్ ఎవడు? అంటే స్పూన్ అంటే చెంచా. యా కొద్దిగా ఇంగ్లీష్ కూడా రాదా? ఇవ్వవా? ఇవ్వను. ఎందుకంటే నీ ఫేస్ నాకు నచ్చలేదు. ఏమి అనుకోకు. మీ అన్న చెప్పే ఏమని? నీకు తిక్కని దానికి లెక్క లేదని. చూడు స్పూను నువ్వు నాకు నచ్చలే నేను వెళ్ళిపోతున్నా. ఏదో మా అన్నయ్య నా కాళ్ళు పట్టుకుని "యా" అని ఏడుస్తూ బతిమాలితే వచ్చా. ఓకే ఆగు. అయ్యా నాకెందుకో రాముగాడే వీళ్ళ గెటప్ వేసుకొచ్చాడనిపిస్తుంది. ఫోన్ చేసి మాట్లాడరా బాబు. చెప్పరా ఏదోటి. ఉండు. మా శ్రీహరి గారిని మా మేనేజర్ రావు గారిని కలిసావా? కలిసానరా బాబు. ఇప్పుడు అక్కడే ఉన్నా. మాట్లాడతావేంటి? మీ మేనేజర్ చెంచాగాడు నేను వచ్చినప్పటి నుంచి అదోలా చూస్తున్నాడు. వాడికి క్లియర్ గా చెప్పరా బాబు. ఒరే రావు గారు పెద్ద మనిషి. ఆయన అలా చెంచా గిమ్చా అనకూడదు. కొంప తీసి శ్రీహరి గారితో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావా? నీ సోద ఆపరా బాబు. నువ్వు ఫీల్ అవుతున్నావనే కదా వచ్చాక కలిసా. బయలుదేరుతున్నా నువ్వు అదే టైం ఫోన్ చేసావు. రే ఓసారి మా శ్రీహరి గారికి ఇవ్వు. లౌడ్ స్పీకర్ లో పెట్టా చెప్పు. సార్ మా వాడేమో తప్పుగా బిహేవ్ చేస్తే క్షమించండి. నీ సోద ఆపరా బాబు. బ్యాటరీ ఇక్కడ చచ్చిపోతుంది. ఈడొకడు ఇప్పటికీ చిన్నపిల్లల చెప్పిందే చెప్తూ ఉంటాడు. అందుకే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే భయ్యా బాయ్. ఎక్కడికి వెళ్తా? నిన్నిక్కడికి పిలిపించింది డాన్స్ నేర్పించడానికి. ఈ ఏజ్ లో ఈ సైజు లో నువ్వు డాన్స్ చేస్తే డాన్స్ ఏడ్చినట్టు కాదు డైనోసార్ గింతినట్టు ఉంటుంది. మనం డాన్స్ నేర్పాలంటే నేర్చుకునే వాళ్ళు మనకు నచ్చాలే. రావు గారు రావు గారు మీకు ఇచ్చాను కదా డబ్బులు. యోగా టీచరు ప్రియా మై డాటర్. ఓ చాలా ఆనందంగా ఉంది. తల్లి పోలు కనుకుంటా. మనం నేర్పాల్సింది ఈ అమ్మాయికేనా? కాదు నాకి పంచేపట్టు స్టెఫిన్ లో ఉన్నాడు. ఎవడు? ఈయనే మా చిన్నబాబు సునీల్. ఇతనికి డాన్స్ నేర్పించాలి. ఏంటది?
నీ బాడీలో రిధం ఉందో లేదో టెస్ట్ చేశా. మరి ఉందా? ఉండి ఉన్నట్టుంది. దాన్నే లేదని అంటారు. రావు, నా కొత్త డాన్స్ మాస్టర్ ముందు ఏంటో మాటలు? ఏయ్, నువ్వు మిస్టర్ మిస్సెస్ తెలియదు కానీ నేను డాన్స్ నేర్పుతానో తెలియకుండానే ఫిక్స్ అయిపోతున్నావు ఏంటి? అదేంటి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ శాలరీ కావాలా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది లేకుండా మనం పని చేయలేము. అబ్బా ఇంకా మనకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఏంటో? నాకు రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. అయ్యా, నాకు నచ్చిన టైంలోనే డాన్స్ నేర్పుతాను, అది ఓన్లీ నైట్ టైమ్స్. నా మూడ్ ని బట్టి వర్క్ చేస్తాను. ఇదిగో జాబ్ ఇచ్చింది నువ్వు కాదు మేము. చూడు చెంచా. స్పూన్ అన్నావు ఓ, కదయ్యా. నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? చూడు స్పూను, జాబ్ ఇమ్మని ఎవరు అడిగారు? పిలిచింది మీరు, ఇస్తాను మీరు. నాకు బోరు కొట్టే చోట నేను పని చేయలేను. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవయ్యా, ఎవడు బతిమాలేది. కోసం అదే ఉంటా మరి. డాడీ, నాకు ఆ మాస్టరే కావాలి. ఆయన నాకు చేసి చూపించాలి. ఆయన నాకు బాగా నచ్చింది. బాబు, నువ్వు మాట్లాడేటప్పుడు మధ్యలో నీకు నచ్చిన డాన్స్ అనే పదాన్ని పెడుతూ ఉండు, లేకపోతే బూతులా వినబడుతుంది. రావు, ఆయన నాకు బాగా నచ్చాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ మాస్టర్ నాకు డాన్స్ నేర్పించడానికి ఒప్పించండి. బాబు, ఆడు కాకపోతే ఆడు బాబుని తీసుకొచ్చి నీకు డాన్స్ నేర్పిస్తాను. ఆడికి అసలు డాన్స్ చూడాలి. మీరు ఆ మాస్టర్ ఒప్పించకపోతే నేను కోసుకుంటాను. ఏముందని కోసుకుంటావు? అంత పంతం ఎందుకు డాడీ? అన్నయ్య కోసం ఆ మాస్టర్ని పిలిపించి మాట్లాడు. రే సచ్చా, రే సచ్చా, అయినా పిలుస్తున్నారా? నా బతికేంట్రా పెన మీద పూల పట్టండి. తప్పదయ్యా, చెప్పు. మా అబ్బాయికి డాన్స్ నేర్పడానికి నీకు ఎంత కావాలో చెప్పు. ఈ లక్కీని డబ్బులతో కొనలేరు. నా కోసం నా కోసం మీరు అన్నం తింటారా? నా కోసం మీరు బట్టలు వేసుకుంటారా? లేదుగా. నేను ఎవరి కోసం ఏది చెయ్యను. మీ అన్నయ్య కోసం కూడా చేయవా? ఏంటి బెదిరిస్తున్నారా? అయినా సరే నేను చెయ్యను. మా ఇంట్లో నీ కాళ్ళు డాన్స్ చేయకపోతే మీ ఇంట్లో మీ అన్నయ్య కాళ్ళతో తిరగలేడు. రేయ్, వెళ్ళి వీళ్ళ అన్నయ్యని తీసుకురండి. వాడి కాళ్ళు నరికైనా సరే వీడి చేత డాన్స్ చేయిస్తా. అక్కర్లేదు, అక్కర్లేదు. ఇంత వైలెంట్ డిసిషన్ ఎందుకు భయ్యా? సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం. నేను డాన్స్ కొప్పుకుంటున్నాను. అయ్యో, చుమ్మంది నాదం. నా బతికేంట్రా తయారైంది? నేను వెళ్ళి అటు ఇటు కానుడికి తైతికలు ఏర్పడమేంట్రా? బావా, మా వాడికి మీ ఇంట్లో పనిచేయడం ఇష్టం లేదు, ఇంట్లోంచి పారిపోయాడని చెప్పు. ఆ శ్రీహరి గారు నా తమ్ముని పట్టుకోమని మనుషులు పంపుతాడు. పంపని బావా, లేని మనిషి ఇలా పట్టుకుంటాడు. ప్రాబ్లం సాల్వ్. ఆ మాత్రం ఏడే నాకు రాకేంట్రా? ఆ శ్రీహరి గారు నీ తమ్ముడు చేరుకు నిన్ను ఇక్కడే ఉంచేస్తా అని నిన్ను బంధించి పేపర్లో నువ్వు రాకపోతే మీ అన్నని చంపేస్తా అని ఆడేస్తాడు. అవసరమా? నిజమే బావా, ఈ లాజికల్ మిస్ అయ్యాను. అయితే రేపటి నుంచి నీకు వాళ్ళ ఇంట్లో దేనే తప్పదన్నమాట. డబల్ డ్యూటీ. అంతేగా మరి, అంతేగా మరి. అవును, ఈ టైంలో మీ తమ్ముడు గారు ఏం చేస్తుంటాడంట? పక్క రూమ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. అలాంటిది ఎక్కడో ఉన్న నా తమ్ముడు గురించి అడిగితే ఏం తెలుస్తుంది? బాయ్. మీకు ఇక్కడేం పని? అదేంటండి, నేను పనిచేసింది ఇక్కడే కదా.